హలో. హలో గోపి గారండి. అవునండి. సార్ అది ఈ జీసస్ మీద ఎందుకు సార్ మీరు మంచి బూతులు పెడుతున్నారు? ఏం పెట్టాం సార్? మీరు మాట్లాడే విధానం బూతులుగా మాట్లాడకుండా మామూలుగా మాట్లాడితే బాగుంటుంది కదా సార్. కరెక్టే అండి. అవతల వాళ్ళు కూల్గా మాట్లాడితే నేను కూల్గా మాట్లాడతాను. అవతల వాడు నన్ను తిడతా ఉండు, లేకపోతే హిందూ దేవుణ్ణి తిడతా ఉంటే నేను తిడతాను. లేకపోతే నాకేం అవసరం ఉంటుంది? హిందూ దేవుడు ఎలా తిడతారండి పని కట్టుకొని? ఇప్పుడు విగ్రహారాధన తప్పు, వాళ్ళు రాళ్ళు రప్పలు సైతాన్లు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహారాధన తప్పు అంటే ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజల కాలంలో జరిగింది అది కదా. కానీ అది తీసుకొచ్చి మనకు చెప్తున్నారండి ఇప్పుడు వీళ్ళు. మరి చెప్తున్నారంటే మీరు వాళ్ళతో వాదించాలి తప్ప ఇప్పుడు మరి మేరీని కానీ జీసస్ని కానీ మీరు బూతుల విధానం మాట్లాడే విధానం బాగాలేదు కదా సార్. కొద్దిగా ఆలోచించాలి సార్. ఇప్పుడు మీరున్నారు సార్, మీరు కాల్ చేశారు. అవును సార్. మీతో ఏమన్నా మాట్లాడానండి నేను? నాతో మాట్లాడలేదు సార్. మీరు మరి అవతల మీరు సమాధానం చెప్పేటప్పుడు అవతలలో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడేది న్యాయంగా ఉంటే న్యాయం అవుతుంది. ఇప్పుడు అట్లా చివరికి న్యాయమే గెలుస్తుంది కదా. మీకు తెలుస్తుంది ప్రజలు దేవుడు న్యాయం చేస్తాడని నేను చెప్పను. ఇన్ని ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. ఎవరు మంచిదో ఇప్పుడు పెడదాలు గ్రహించుకునే మనస్తత్వం వాళ్ళకి ఉంటుంది. అవును, వాళ్ళు హిందువులు అవని, ముస్లిమ్స్ అవని, క్రిస్టియన్స్ అవని. కాకపోతే మీరు మేరీని తిడుతున్నారు ఇలాగా. సార్ నేను ఇప్పుడు మీరు అర్థం కావట్లేదు సార్. మళ్ళీ తిప్పి అదే ప్రశ్న అడుగుతున్నా, నేను అదే సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీరు మాట్లాడే విధానంలోని బూతులు మాట్లాడకూడదు కదండి. ఇప్పుడు పరమగీతలు ఉన్నాయి. అవును, చెప్పి పరమగీతల్లో ఉన్నది మాటల అది అలంకార రూపంగా చెప్పారు. అది మీరు మాట్లాడే దాన్ని మీరు బూతులుగా మార్చి చెప్పడం కరెక్ట్ కాదు కదా సార్. అది పరమగీతలు అనేది ఏంటంటే ఇప్పుడు సెక్స్ అనేది తప్పు కాదు. అది ప్రియుడి కోసం తన ప్రియుడు ఉండాలని ఆమె నా ప్రియురాలు ఇలా ఉండాలని అతను అనుకుంటాడు. నా ప్రియుడు ఇలా ఉండాలని ఆమె అనుకుంటుంది. అది అలంకార రూపంగా చెప్పబడింది. దాన్ని మీరు బూతులుగా వర్ణించడం అది ఇప్పుడు మీరు కొన్ని మాట్లాడవచ్చు. కొన్ని పరమితల కోసం లేకపోతే ఇజ్రాయేల్ లోతు కోసం మీరు మాట్లాడవచ్చు. కొద్దిగా మాట్లాడే విధానంలో మీరు చెప్పవలసింది మీరు చెప్పవలసింది మీరు చెప్పుకోవచ్చు. దాంట్లో తప్పు లేదు. నేను అంటుంది ఏంటంటే మీరు ఇప్పుడు మేరీని ఆమె అంత పరిశురాలు అంటే మీరు అంత పరిశురాలు అయినప్పుడు ఆమె కోసం మీరు అంతగా తప్పు అలా మాట్లాడుకోవడం తప్పు కదా సార్. అది మీరు ఆలోచించండి. మీరు కొద్దిగా ఆలోచించి మాట్లాడితే ఇప్పుడు దేవుడు మేము పూజించుకుని ప్రార్థన చేసుకునే దేవుళ్ళని మీరు అలాగంటే మా మనసు కొద్దిగా బాధ కలుగుతుంది సార్. ఇది కక్ష పెరుగుతుంది తప్ప దీనివల్ల శాంతి రాదు కదా సార్. మీ మీద మీరు చెప్పుకోండి. మీ బైబిల్లో తప్పులు ఉంటే చెప్పండి, తప్పులేదు. కాకపోతే చెప్పే విధానం మార్చుకోండి సార్. మీరు బూతులుగా మాట్లాడకండి. ఎందుకంటే మీరు ఇప్పుడు తప్పు. మీరు చెప్పే విధానం బాగానే ఉంది. మీరు బూతులుగా మాట్లాడడం వల్ల ఏదవుద్దంటే ఇప్పుడు మీకున్న నాలెడ్జ్ కూడా అది తక్కువైపోతుంది. మీరు మీ సొసైటీలో మీరు విలవంగా కనబడతారు తప్ప హీరోగా కనబడరు. మీరు కొన్ని మాటలు లోతు కోసం మాట్లాడారు, బాగానే మాట్లాడారు. అది జరిగిన సత్యం అది. అలాగే మీరు ఆలోచించి కొద్దిగా మాట్లాడేటప్పుడు కొద్దిగా బూతులు మాట్లాడకుండా మీరు చెప్పవలసింది చెప్తే మీది నిజమైతే మీ మాట మీ పక్షంగా ప్రజలు ఉంటారు. తప్పులేదు అందులో. మీకేం బాధ కలిగిందో. ఎవరు సార్ ఇంతకీ? మీరు క్రిస్టియనా హిందువా? నేను క్రిస్టియనా సార్. క్రిస్టియనే. ఓకే అండి. అంటే ఇప్పుడు మీరు మాట్లాడినట్టు మాట్లాడితే నేను ఏం మాట్లాడనండి. చూశారు కదా, ఇప్పుడు మీరు ఇంతసేపు మాట్లాడారు. అవును సార్. మీరు చెప్పండి సార్. నేను ఏమన్నా ఒక్క మాట సరే అన్నాను కానీ అంతకు మించి ఏమన్నా మాట్లాడానా? నేను కూడా మిమ్మల్ని తప్పు అనట్లేదు సార్. కాకపోతే మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా యేసుప్రభు పుట్టారు, అది దేవుడి శక్తి ద్వారా పుట్టారని మేము నమ్ముతాం. అది మా నమ్మకం. దేవుడు పరిశుద్ధాత్మని మీరు వ్యక్తిగా చిత్రీకరించి పరిశుద్ధాత్మ. అయ్యో సార్, ఒక్క మాట ఇప్పుడు మీరు ఆగాలి ఇక్కడ. సార్ చెప్పండి. పరిశుద్ధాత్మ వ్యక్తి అని చెప్పి నేను అనలేదండి సార్. డైరెక్ట్ గా ఒక పాస్టర్ అన్నాడు. ఆ వీడియో కూడా పెడతా నేను. అవును సార్. పాస్టర్ అన్నాడు. అతని పేరు చెప్పండి సార్. నాకు టయానికి గుర్తు రావట్లే అతని పేరు. ఫోన్ లేదు సార్. ఎక్స్ అనుకోండి సార్. ఫోన్ లేదు. పెద్ద పాస్టర్ గారండి.
ఎవరండి? పెద్ద పాస్టర్ పెద్ద పెద్దనండి. ఆయన వేదాల్లో యేసున్నాడని చెప్తా ఉంటాడు పద్దాకలా. అవును. ఆయన పేరు మర్చిపోయాను. ఆయన ఆయన చెప్పిందేనండి. పరిశుద్ధాత్మ దేవుడు కాదు, వ్యక్తి అతను. అతను దేవుడని, పరిశుద్ధాత్మ దేవుడని బైబిల్లో ఎక్కడా లేదని కూడా చెప్పాడండి ఆయన. అవును సార్. ఇప్పుడు పరిశుద్ధాత్మని, ఇప్పుడు యెహోవాని పూజించాలని బైబిల్లో మన పాత నిబంధన ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ముందుగానే ఆయన తర్వాత గానీ ఆయన ఎవ్వరు దేవుడు లేడు, ఆయన్నే పూజించాలని ఉంటది పాత నిబంధన మొత్తం. ఐడియా ఉందా మీకు? యెహోవానండి. ఆ పరిశుద్ధాత్మ కోసం కాదు, యెహోవాను పూజించాలని ఉంటుంది సార్ పాత నిబంధనలో. కొత్త నిబంధనలు ఎక్కడ పరిశుద్ధాత్మని పూజించాలని ఉండదండి. యూదులకు సంబంధించింది సార్ పాత నిబంధన సార్. నిబంధన ఏదైనా సరే అప్పుడు కాలాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అని ఎక్కడ పాత నిబంధనలు ఉండదు, కొత్త నిబంధనలు. పాత నిబంధనలు ఎందుకు ఉండదంటే వాళ్ళకి యూదులకు క్లారిటీ ఉంది. ఇప్పుడు ఎవరు అసలు అనేది ఆయన యూదులకు క్లారిటీ ఉంది. మనకి కొత్త నిబంధన వచ్చేసరికి ఆ క్లారిటీ మిస్ అయింది. మీరు క్రైస్తవులైనా సరే ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించండి సార్. పాత నిబంధనలో యేసు పేరు ఉండదు, కొత్త నిబంధనలో యెహోవా పేరు ఉండదండి. పాత నిబంధనలో స్వర్గ నరకాలకు వెళ్తున్నట్టు ఉండదు, కొత్త నిబంధనలో స్వర్గ నరకాలకు వచ్చేసినాయి. ఎలా వస్తాయండి? నాకు అర్థం కాదు. పాత నిబంధనలో యెహోవా ఎక్కడ చెప్పలేదు మీరు మంచి చేస్తే స్వర్గానికి తీసుకెళ్తా, మీ అందరు అట్ట చేస్తే మేము ఇట్లా ఇక్కడికి తీసుకెళ్తే. పాత నిబంధన ఏలియా, ఆహ్వాన ప్రవక్త తప్ప ఇంకెవ్వరూ స్వర్గానికి వెళ్ళలేదు. ఉన్న మానవులందరూ చనిపోయి భూమిలోనే పాతిపెట్టబడ్డారు, ఆదాము కాడి నుంచి మోసే దాకా కూడా. మరి నిజంగా పాత దేవుడు అనేవాడు అప్పట్లో యెహోవాయే. అసలు నాకు తెలిసి యెహోవానే మెయిన్ దేవుడు. ఎందుకంటే మీరు అనొచ్చు ఏమండి యేసు కూడా సమానుడు అని. నేను తప్పండి ఆ మాట. యేసు ఎప్పుడు కూడా తను తగ్గించుకునే చెప్పాడు. అప్పుడు అడుగుతాడు అనమాట. ఒక ఆమె అడుగుద్ది, అయ్యా ఈ అంత్య దినాలు ఎప్పుడు వస్తాయా అని అడుగుద్ది. ఒక ఆయన అడుగుతాడు యేసుని. నా తండ్రికి తప్ప నాకు కూడా తెలియదు అంటాడు. మరి ఇద్దరు సమానం ఈయనకు కూడా తెలియాలి కదండి. అదొక పాయింట్. జబదయికర కుమారు తల్లి ఉంటుంది అనమాట. ఆమె అడుగుద్ది, అయ్యా నా ఇద్దరు కొడుకులు ఒకటి కుడి పార్శ్వ మీద ఒకటి ఎడవ పార్శ్వ మీద కూర్చోబెట్టుకొని అంటది. అది నా అధీనంలో లేదు అని చెప్తాడు ఆయన. మరి ఇద్దరు సమానం అయితే ఇద్దరికి ఈక్వల్ పవర్స్ ఉండాలి కదా. ఇప్పుడు బైబిల్ అంతా మీరు చదవండి, కొత్త నిబంధన. యెహోవా ఆజ్ఞలు యేసు ఫాలో అయ్యాడు తప్ప యేసు ఆజ్ఞలు యెహోవా ఎక్కడ ఫాలో అవ్వలేదు. పైపెచ్చి ఏమంటాడు, తండ్రి మూలకంగా నేను జీవిస్తున్నానని చెప్తాడు. అవునండి. తండ్రి ఇప్పుడు మీరు చెప్పింది నచ్చింది. దేవుడు నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు తప్ప మరి ఇద్దరు ఈక్వల్ అని. అవునండి, నేను అదే చెప్తున్నా. ఇద్దరు ఈక్వల్ అయితే కాదండి. ఈక్వల్ అయితే కాదు సార్. అది ఈక్వల్ కాదు. రైట్, ఈక్వల్ కాదండి. కుమారుని చెప్పుకున్నాడు తప్ప నేను దేవుడిని చెప్పుకోలేదు. నేను ఒక పరలోకానికి మార్గాన్ని ఏర్పరిచాను తప్ప నా ద్వారా నా రక్తంలో పాప క్షమాపణ ఉంటదనేసి అతను చెప్పాడు యేసు ప్రభు. సార్ ఇంకొకటండి, ఇప్పుడు పాప క్షమాపణ ఈయన రక్తం గారిస్తేనే పోయిందా అండి? ఈయన రక్తం గార్చకపోతే పాప క్షమాపణ పోదా? నిబంధన అంటే మరి పాత. సార్ ఇప్పుడు జక్కరియా అని ఒక అతను ఉన్నాడు, మీకు ఐడియా ఉందా అండి? మా కొత్త నిబంధనలో అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాడు. ఆకాశంలో కళ్ళెత్తి చూస్తూ ప్రార్థన చేస్తాడు. ప్రభు నా పాపాన్ని క్షమించుంటే ఆ పాపాన్ని వెంటనే క్షమిస్తాడు ఆయన. ఆ పాపం పోతే, జక్కరియా చేసిన పాపం పోతే ఆ టెంపుల్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడు. ఐడియా ఉందండి మీకు? మరి రక్తం గారిస్తే పాపం పోయేటట్టుదే. మరి ఈ జక్కరియా చేసిన పాపం తీసేసి ఆయన పాప క్షమాపణ పొందాడు కదా. మరి రక్తంతోనే పాపం ఎలా పోయిద్దండి? అది కాకుండా పాప క్షమాపణ అనేది మీకు ఉంది, నాకు ఉంది, ఇద్దరికి ఇచ్చాడు దేవుడు అధికారం. ఒక వాక్యం ఉంటది, మీ పాపాలు మీరు నా పాపాలు ఇక్కడ క్షమించబడితే మీ పాపాలు పరలోకంలో క్షమించబడితే ఒక వాక్యం ఉంది. విన్నారా ఎప్పుడైనా? ఇప్పుడు నీ ఇతర పాపాలను ఈ లోకంలో క్షమించబడితే పరలోకంలో నీ పాపాలు క్షమించబడితే అని ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను, మీరు వచ్చేసి ఇప్పుడు నేను అన్నాను, తిట్టాను, మిమ్మల్ని తిట్టాయా, తప్పు అయిపోయిందయ్యా క్షమించంటే మీరు నన్ను క్షమించేశారు. అంటే మీరు నా పాపం క్షమించారు, మీరు చేసిన పాపం ఏదంటే అది పరలోకంలో క్షమించబడుతుందని చెప్పాడు. అయ్యో, అందుకే సార్ బైబిల్ చదవండి సార్. నేను ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదివాను.
అవును సార్, నేను బాప్తిసం తీసుకొని 20 సంవత్సరాలు అవుతుంది సార్. సార్ నేను ఒక మాట చెప్పనా, మీకు ఆశ్చర్యకరమైన మాట, మీకు తెలియని మాట మీకు తెలుసు కానీ మీకు అది తెలియనట్టే ఉంటది. క్రైస్తవులు ఎవరు కూడా బైబిల్ చదవరండి. మా బోటోళ్ళు చదివి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మీరు తెలుసుకుంటారు ఇలాంటి వాక్యాలు కూడా ఉన్నాయా అంటారు మీరు. అది రెఫరెన్స్ గుర్తుకు రాకపోవచ్చు కానీ బైబిల్ చదువుతారు. కాకపోతే ఏంటంటే మీరు చెప్పింది క్రైస్తవుల్లో చాలా మంది బైబిల్ చదవరు. ఇప్పుడు క్షమాగుణం మనుషులకు ఉంది, యేసుకుంది, ఏ శిష్యులకు ఉందండి? యేసుక్రీస్తుకు ఉందండి. లేదండి. మరి యేసుక్రీస్తుకు యేసుక్రీస్తు కూడా ఉంది కానీ ఎంత మటుకు ఒక లిమిట్ ఉంది దానికి కూడా. ఎగ్జాంపుల్ చెప్తేనండి సార్ మీరు. మరణకరమైన పాపాలు, మరణకరము కాని పాపాలు ఉంటాయి సార్. రైట్ సార్, కరెక్ట్. మీరు మంచి మాట, కరెక్ట్ వాక్యం మాట్లాడారు. అవును, బైబుల్లో అలా ఉంది. అయితే నేను చెప్తా ఏనండి. యేసు ఏం చెప్తాడంటే ఆయనకు సిలువ వేసినప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారు, వీళ్ళకి తెలియట్లేదు, వీళ్ళ పాపం క్షమించుడి అంటాడు. మరి నిజంగా ఆయనే పాపాలు క్షమించాడైతే మీ పాపాలను నేను క్షమించాను అనే మాట ఎందుకు అనలేకపోయాడు ఆయన అక్కడ ఆ సందర్భంలో? సార్ చెప్పండి. ఇప్పుడు నిజంగా పాపాలు క్షమించడానికే వచ్చాడు, ఓకే రైట్ సూపర్. మరి వాళ్ళు చేసిన పాపం కదా ఫస్ట్ క్షమిస్తే తర్వాత మనందరి పాపాలు ఆయన క్షమించగలిగేది. అల్టిమేట్ గా తండ్రి క్షమించాలండి పాపాలు. కానీ క్రీస్తు పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి క్రీస్తు రక్తం ద్వారా మనకు క్షమాపణ వస్తుంది అనేసి పాత నిబంధనలో బలులు ఏ విధంగా అర్పించారో సార్ నేను చెప్తా ఏనండి సార్. అసలు యేసు ఎందుకు వచ్చాడంటే యేసు అనేది ఒక విప్లవకారుడు సార్. ఆయన దేవుని చేసే విప్లవకారుడు ఆయన. యూదులంతా కూడా పాత నిబంధన ప్రకారం బతుకుతుంటే కాదు ఒక్క నిమిషం నన్ను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పలేండి సార్. పాత నిబంధన ప్రకారం బతుకుతుంటే వాళ్ళందరినీ కూడా తప్పని చెప్పాడు. ఇప్పుడు ఒక స్త్రీ వ్యభిచార స్త్రీ ఉంది, ఆయన వ్యభిచార స్త్రీ దొరికిపోయింది, రాళ్లతో కొట్టి చంపమని పాత నిబంధన చెప్పింది. ఈయనేం చెప్పాడు? వద్దు, కొట్టొద్దు, పాపాన్ని క్షమించేయమన్నాడు. అవును. అంటే అక్కడ జరుగుతున్న ఆచారాలని, దురాచారాలను వ్యతిరేకించాడు. అంటే ఇప్పుడు మాట చెప్తాను సార్. అప్పుడు పరిసయ్యులు, సద్దుకయ్యులు ఎలాగున్నారు, ఇప్పుడు పాస్టర్స్ అలాగున్నారు సార్. కాదు సార్, వాళ్ళందరూ పరిచయలు ఎవరి ద్వారా ఎలా తయారయ్యారు? పాత నిబంధన చూసుకో సార్. పాత నిబంధనలోంచే కదా వీళ్ళు తయారైంది. పరిచయులు వీళ్ళందరూ ఎట్లా తయారయ్యారు? పాత నిబంధన చూసుకునేగా. వాళ్ళు మత పిచ్చి పట్టి మూఢభక్తులకు వెళ్ళిపోయారు. అయ్యో తప్పు సార్, మీరు తప్పు మాట్లాడారు. వాళ్ళు పాత నిబంధనని యూదులందరూ కూడా పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యేవాళ్ళు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ వాళ్ళు వారి స్వార్థానికి ఉపయోగించుకున్నారు దాన్ని. ఎక్కడ సార్ రిఫరెన్స్ ఏమని చెప్పండి, 2-3 నేను కూడా తెలుసుకుంటాను. దీనికి రిఫరెన్స్ ఉండదండి. ఇప్పుడు ఒక పాస్టర్ ఉన్నాడు, నేను చెప్తాను చూడండి సార్. ఒక పాస్టర్ ఉన్నాడు. కాదు సార్, ఇప్పుడు బైబిల్లో రాస్తారు కదండి. కొన్నిటికి రిఫరెన్స్ ఉండదు సార్, మనం అనాలిసిస్ చేసుకోవాలి సార్. ఇప్పుడు పాస్టర్లు కొత్త నిబంధన వక్రీకరణ చేస్తారా? పాత నిబంధన గురించి వీళ్ళు మాట్లాడరండి పాస్టర్లు. లేదు సార్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను చూడండి సార్, ఒక్క మాట నా మాట్లాడండి. చెప్పండి. అప్పుడులో ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు, చర్చికి వచ్చిన చందాలన్నీ వాళ్ళు తీసుకొని వాళ్ళ ఆస్తులు సంపాదించుకుంటున్నారు. అవునండి, వాస్తవం, అది కరెక్ట్. కొంతమంది పాస్టర్లు ఉన్నారు, ఒక ఏసన్న గారు కానీ భక్త్ సింగ్ గారు కానీ కొంతమంది పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు పరిపూర్ణులు కాదు, కానీ చెప్తున్నాను నేను. వాళ్ళకి వచ్చిన డబ్బు అంతా చర్చి మీద పెట్టేసి వాళ్ళు చనిపోయి వెళ్ళిపోయారు. అలాగే ఏంటంటే ఇప్పుడు పాస్టర్లు ఏంటంటే వాళ్ళు బతుకులేదు, బైబిల్ లేకపోతే వాళ్ళకి బతుకులేదు, ఏ పని చేయలేరు, వయసులో అయిపోయి ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలు మభ్య పెట్టి వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళకి కూడా బైబిల్ తెలియదు. వాళ్ళు ఏదో ఒక్కొక్కడు డిగ్రీ చదువుడు, ఇంటర్ చదువుడు, పాస్టర్ అయిపోతాడు. లేదు సార్, ఇక్కడ మీరు చిన్న పొరపాటు పడ్డారండి. పాస్టర్ అవ్వాలంటే ఫస్ట్ వాడు వ్యభిచార అయి ఉండాలి, దొంగతనం చేసేవాడు అయి ఉండాలి, లేదా మర్డర్ చేసి అయి ఉండాలి, అంటే బాగా తాగేవాడైనా అయి ఉండాలి. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే మీరు ఏ పాస్టర్ అయినా పట్టుకోండి, నేను ఇంతకుముందు ఘోరమైన వ్యభిచారం చేశాను, ఘోరంగా తాగేవాడిని, దొంగతనాలు చేశాను, కొట్లాట్లు చెప్పాను, ఈ సాక్ష్యం చెప్తారు ఫస్టే. అది క్వాలిఫికేషన్ అదేనండి వాళ్ళకి. ఇప్పుడు ఒక పూజారి, నేను ఒక్కసారి ఒక పూజారి గుళ్ళో పూజారి కావాలంటే 16 సంవత్సరాలు వేదం చదువుకోవాలండి. అవునండి. ఓకేనా? ఆయన ఒక ముల్లానో ఏదో మసీదులో ముల్లా కావాలంటే ఆయన ఖురాన్ చదువుకోవాలి బాగా. పాస్టర్ అవ్వాలంటే ఈ క్వాలిఫికేషన్ అవసరం లేదండి. కాదండి, అంతకుముందు బాగా తిరిగిపోతాయి ఉండాలి, తాగుపోతాయి ఉండాలి, దొంగతనాలు చేస్తుండాలి, బాగా వ్యభిచారం చేస్తుండాలి.
ఇది అందరూ అలా ఉండరు సార్. అందరూ అయ్యో నేనున్న సాక్ష్యాలన్నీ అయ్యానండి. మరి దొంగలు ఉన్నారని ఒప్పుకుంటున్నాను. కాదండి, వీళ్ళ క్వాలిఫికేషన్, పాస్టర్ల యొక్క క్వాలిఫికేషన్ ఏందయ్యా అంటే, ఇప్పుడు నేను అదే చెప్పాను కదండి, మళ్ళీ చెప్తున్నా. ఒక పూజారి కావాలంటే 16 సంవత్సరాలు వేదం చదువుకోవాలి, ఉదయాన్నే 5ంటికి లేవాలి, చన్నీళ్ళ స్నానం చేయాలి, వేద పాఠశాలలో కూర్చొని వేదం నేర్చుకోవాలి. అది హిందూ సిద్ధాంతం సార్. అది కాదు నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు చొక్కాలు లేకుండా తిరగాలి రోడ్డు మీద, చొక్కాలు లేకుండా సైకిల్ వేసుకుని పైన ఒక కండవా వేసుకుని బండి మీద సైకిల్ మీద తిరగాలి, పిలక పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. కానీ పాస్టర్కి ఏం అవసరం లేదండి. చక్కగా పొద్దున్నే 10ంటికి లేచినా సరే, చక్కగా 10ంటికి లేచిపోయినా బైబిల్ పట్టుకొని చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసేయచ్చు శుభ్రంగా. శుభ్రంగా అవసరం లేదు వాళ్ళకి. అదిగా వచ్చే క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఇది సార్ ఇప్పుడున్న వ్యవస్థ ఇదండి. అందుకే దీన్ని విమర్శిస్తున్నాను నేను. ఇంకొకటి అండి, ఇంకో ఘోరమైన విషయం తెలుసా అండి మీకు? నేను ఇలా మారటానికి కారణం తెలుసా మీకు? చెప్తానేనండి. ప్రతి స్త్రీని కూడా మతం మార్చి, బొట్టు దీపిచ్చి, కాటుకు దీపిచ్చి, కాళ్ళ మెట్టెలు తీపిచ్చి, తాళి తీపిచ్చి, ఘోరంగా ఒక ముండమోపిలాగా తయారు చేస్తున్నారండి. ప్రతి పాస్టర్ కూడా ప్రతి స్త్రీని. నా కడుపు మండిపోతుందండి సార్. అవును సార్, ఇప్పుడు ప్రతి హిందూ స్త్రీ కూడా ఒక ముండమోపి అయిపోతుంది సార్. రోజు రోజుకి ఒక ముండమోపిని చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటే తాళి తీసేయాలి, బొట్టు తీసేయాలి, మెట్టెలు తీసేయాలి. ఎందుకు తీసేయాలి? మరి చీర కూడా కాదు సార్, ఒక్క నిమిషం నన్ను చెప్పనండి. చీర కూడా ఇప్పేసి ఆ యూదులు వేసుకున్న డ్రెస్సులు వీళ్ళు వేసుకోవచ్చు కదా ఇక్కడ. ఇప్పుడు మరి ఆ చీర ఎందుకు కట్టిస్తున్నారు, జాకెట్ ఎందుకు వేస్తున్నారు, లంగా ఎందుకు వేపిస్తున్నారండి పాస్టర్లు? ఇది నా ప్రశ్న అండి. కడుపు మండిపోతుంది సార్ నేను తలుచుకుంటా ఉంటే. బొట్టు దీపి ముండమోపిలాగా తయారు తిప్పుతున్నారు సార్ ఆడవాళ్ళని రోడ్డు మీద. మొగుడు చచ్చింది అంటున్నారు ఎవరైనా చూసినా కానీ. మీకు అర్థం కావట్లేదు సార్. నాకు చాలా ఆవేశంగా ఉంది ఈ విషయంలో మాత్రం. ఇప్పుడు సార్ నేను బొట్టు పెట్టుకుంటే మీ యేసయ్య అని చెప్పాడా బొట్టు పెట్టుకోవద్దని? చెప్పండి. చెప్పలేదు సార్. పోనీ మెట్టెలు తాళి తీసేయమని చెప్పాడా? మెట్టెలు తీసేయమని చెప్పాడా? మరి వీళ్ళు పాస్టర్లు చేస్తున్నది ఏంటండి ఇది? పెంతెకోస్తు అనేది ఉంటది. పెంతెకోస్తు క్రిస్టియానిటీ చాలా పాడైంది సార్. సార్ ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలుసా అండి మీకు? మొత్తం పోనీ చాలా డెనామినేషన్స్ ఉన్నాయి నాకు తెలుసు. 5000 సంఘాలు ఉన్నాయండి. ఒక చర్చోడు ఒక చర్చికి వెళ్ళడండి. మీరు ఒకసారి ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఇప్పటిదాకా మీతో మాట్లాడాను, ఒక్క తప్పు మాట ఏమన్నా మాట్లాడానా? మాట్లాడలేదు కాబట్టి నేను కూడా ఏం సమాధానం చెప్పలేదు. మీరు నన్ను తిట్టి చూడండి, ఖచ్చితంగా నేను మిమ్మల్ని మీ దేవుణ్ణి కూడా తిడతాను. నేనేమి తిడతాను సార్? అదే సార్, అందుకనే ఇప్పుడు సంస్కారం అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది సార్. కానీ అవతల దారి తప్పి మాట్లాడితే ఖచ్చితంగా నేను కూడా దారి తప్పే మాట్లాడతాను. నేను ఎందుకు కూల్గా మాట్లాడతాను? మీరు పాస్టర్లను తిట్టుకోండి, తప్పు సార్. కానీ దేవుణ్ణి తిట్టడం తప్పు సార్. అది మరియమ్మని తిట్టడం కానీ, యేసు ప్రభుని తిట్టడం కానీ అది సార్. ఇప్పుడు ఒక సాంబశివరావు, అనీ జాక్సన్ అనేవాళ్ళు వినండి సార్. మీరు మీ వర్షన్ ఒకవైపే చూశారు అంటే, నాణ్యానికి ఒకవైపు చూసారు, రెండో వైపు కూడా నేను చెప్తేనండి, మీకు తెలియదు అనుకుంటా. కొంతమంది పాస్టర్లు అంటే పర్టికులర్ పేరు చెప్తున్నా, సాంబశివరావు, అనీ జాక్సన్ అనేవాళ్ళు శివుడికి లింగం ఊడిపోయింది అందుకే శివలింగం అని చెప్పి ఇలాంటి భూత పదాలు వీడియోలు పెట్టారు పబ్లిక్ గా. అవి చూసారా మీరు? అది కరోనా ముందుగా చూసారా? మీరు చూసారా? అట్లయితే అవన్నీ అనీ జాక్సన్, సాంబశివరావు వీడియోలు చూసారా? చూడలేదు కానీ అనీ జాక్సన్ చూసాను సార్. ఒక్క మాట ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇక్కడ కరుణాకర్ గారు ఎప్పుడు వచ్చాడండి? 2016లో వచ్చాడు, అవునా? ఆయన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. 15, 16 మ్యాక్సిమం, అప్పుడే 15 ఎండింగ్ లేదు 16లో. మరి ఇంతకు ముందర ప్రతి చర్చిలో కూడా హిందువులు చేసే విగ్రహారాధన తప్పు, ఇది విగ్రహారాధన వ్యభిచారంతో సమానము, ఈ రాళ్ళు రప్పలు, ఈ సైతాన్లు, హిందువులు పూజించే వాళ్ళు సైతాన్లు పూజిస్తున్నారు, మా దేవుడే నిజదేవుడు, ఈ పదాలన్నీ ముస్లిమ్స్ అన్నారా అండి? లేకపోతే జైనులు అన్నారు, సిక్కులు అన్నారు, బౌద్ధులు అన్నారు ఈ పదాలు? అవును సార్. ఏ పాస్టర్ అన్నాడో ఆ పాస్టరు కాదండి, పాస్టర్లు అన్నారు. కొడుకు చేసిన తప్పు వల్ల అక్కడ విజయవాడ కనకదుర్గమ్మ దయ్యము అని చెప్పి పబ్లిక్ గా వీడియో పెట్టాడండి. చూడలేదా మీరు? అది
అవును సార్, ఆడిని అడగాలి సార్ మీరు. ఆ చెత్తనోడికి ఎవడో ఆడిని అడగాలి సార్ మీరు. అయ్యో, బెల్లంపల్లి ప్రవీణ్ అండి, ఎవరో కాదండి. అవును సార్, బెల్లంపల్లి ఎంత పెద్ద ఇప్పుడు సార్ మీరు ఈ రోజు కూడా సార్ ఒక్క నిమిషం అండి, ఈ రోజు కూడా వేదాల్లో యేసున్నాడు, సర్వ పాప పరిహారార్థంలో ఈ ఎన్ని వేదాల్లో యేసున్నాడు. ఇంకపోతే రక్త ప్రోక్షణం జరిగింది వేదాల్లో, యేసు గురించే చెప్పబడింది. వేదాలు ఎప్పుడు రాయబడ్డాయి, యేసు ఎప్పుడు వచ్చాడు? అవునవును. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను సార్, రామాయణం మీకు తెలుసు, రామాయణం పేరు విన్నారు కదా, రాముడు సీత లక్ష్మణుడు పేరు విన్నారు కదా, విన్నారు కదా. దాంట్లో 4 దంతాల ఏనుగుల గురించి ఉందండి, తెలుసా మీకు? విన్నారు ఎప్పుడైనా? నేను చెప్తా వినండి సార్. రామాయణంలో 4 దంతాల ఏనుగులు ఉన్నాయండి. అవి చూసి చాలా మంది నవ్వుకున్నారు. ఎప్పుడు? బ్రిటిష్ వాళ్ళ టైంలో. అసలు 4 దంతాల ఏనుగులు భూమి మీద ఉండటం ఏంది, చాలా ఆశ్చర్యకరము, రామాయణంలో తప్పు ఉందని చెప్పి. తర్వాత 1947 సంవత్సరం 4 దంతాల ఏనుగులు దొరికినాయండి. ఆ 4 దంతాల ఏనుగులు ఏం చేసేవంటే రావణాసురుడు కోట కాపలుగా ఉన్నాయని చెప్పి రాశారు రామాయణంలో. అవి ఎప్పుడు అంతరించిపోయినాయి? 12,000 ఇప్పటి నుంచి 12,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయినాయి. అవి అంతరించిపోవడం అంటే ఇప్పటి నుంచి 12,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయినాయి. అవి అంతకు ముందున్నాయి, 12,000 సంవత్సరాల ముందున్నాయి. ఏది? 4 దంతాల ఏనుగులు. మరి ఇప్పుడు రామాయణంలో రాసింది ఆ రోజులు వీళ్ళు తప్పు నవ్వుకొని తప్పు అన్నారు. మరి ఈ రోజు అది రుజువైంది కదా, అంటే 12,000 సంవత్సరాల క్రితం రామాయణం రాయబడింది, ఇప్పుడు ప్రూవ్ అయింది కదా మనకి. ఎప్పుడు కనుక్కున్నారు? 1947లో కనుక్కున్నారు 4 దంతాల ఏనుగులు ఉన్నాయి, నిజమేనని చెప్పి ఒక త్రవ్వకాల్లో దొరికినాయి 4 దంతాల ఏనుగులు. ఇది తెలుసా అండి? మరి ఈ విషయం తెలుసా మీకు? అందుకే సార్ ఇప్పుడు వీళ్ళందరూ హిందూ గ్రంథాలు విమర్శించేప్పుడు మంచి చెడు ఎవరు విమర్శిస్తున్నారో వాళ్ళు అనండి సార్. అంటే వాళ్ళు నన్ను విమర్శించారనుకోండి సార్, ఒక్క నిమిషం, మీరు అడిగారు మంచి మాట చెప్పి. వాళ్ళు నన్ను విమర్శించో లేకపోతే కరుణాకర్ గారిని విమర్శిస్తే నేను ఖచ్చితంగా ఆ వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శిస్తా. వాడొచ్చి మా దేవుళ్ళు విమర్శిస్తా, మా దేవుడి మీద లైవ్లు పెడతా ఉంటే నేను వాళ్ళ దేవుడి గురించి నేను ఎందుకు మాట్లాడుకోకూడదండి? ఇది ఎక్కడ న్యాయం? ఇది బూతులు మాట్లాడలేదు కదండి. ఎవరు కూడా బూతులు మాట్లాడలేదు కదా మీ దేవుడి కోసం. శభాష్ సార్, మీరు ఒక పని చేయండి. పాకిస్తాన్ వాడు మన మీద ఒక్క బాంబు వేస్తాడు సార్, లేదా ఒక 10 బాంబులు వేస్తాడు. వేసింది 10 కదా అని మనం ఊరుకుంటామా? మనం 100 బాంబులు వేస్తాం. దాంట్లో అణుబాంబు ఉండొచ్చు, ఆటం బాంబు ఉండొచ్చు, ఆటం బాంబు ఒకటే, ఏదైనా ఉండొచ్చు. అంటే తప్పు వాడు జారక ముందు అది యుద్ధం కాదు. వాడు ఒక్క మాట జారాడంటే తర్వాత మేమేం మాట్లాడతామో మాకు తెలియదండి. బూతులు మాట్లాడుకోవచ్చు ఏంటండి? బైబిల్లోనే ఉన్నాయి సార్, బూతులు చదవలేదా మీరు? వివరణ ఉంది, వ్యభిచార సంతానం అనొచ్చు. కాదు సార్, అయ్యగా సార్ బూతులు అంటే చళ్ళు బిస్కటం అని, చళ్ళు తాటికేలలాగున్నాయి, గీతలు ఉన్నాయి, నేను చెప్తున్నాను కదా. యెహెజ్కేలు 23వ అధ్యాయం సార్, కన్యకాల మంది పురుషులు సనులు నలిపిరి, అంటే మంచి వయసులో ఉన్నప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు చళ్ళు పిసికారని ఉంటుంది. తర్వాత యెహెజ్కేలు 23వ అధ్యాయం 20వ వచనంలో గాడిద గుర్రము వంటి సిగ్గుమాల మోహం అది కూడా ఉంటుంది. అంటే గాడిద తంగము గుర్రమంత వీర్యం కావాలని ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి సార్, అవన్నీ చూడండి. అవి బూతులు కాదు అని మీరు నమ్మితే ఖచ్చితంగా నేను కూడా అప్పుడు చెప్పిన సందర్భం వేరు కదా సార్. వాళ్ళు చేసిన సార్ ఇప్పుడు సార్ మీరేమనుకుంటా మాట చెప్తాను సార్, మీ ఇంటికి వస్తాను సార్ నేను. ఏదో ఈ బైబిల్ నా దగ్గర 39 PDF వచనాలు ఉన్నాయి, అన్నీ అయ్యే బూతులే. అవి మొత్తం మీ ఇంట్లో ఆడవాళ్ళ ముందు నేను చదివితే మీరు వినగలరా అండి? అది సందర్భం బట్టి ఉంటుంది సార్. అది కొన్ని బయట చదవాలి, కొన్ని చదవలసిన ఉండవు. ఎందుకుండవు? రామాయణం ఉందండి, రామాయణం మా ఇంట్లో మీరు వచ్చి మా రామాయణం తీసుకొని మా ఇంట్లోకి వచ్చి చదవండి, మా అమ్మగారు వింటారు మొత్తం. పాపం పెరిగినప్పుడు దేవుడు కోపంతో ఆ మాటలన్నీ ఆ సందర్భంలో పలికిన మాటలు అవి. ఏం మాట? దేవుడు బూతు మాటలు కాదండి, దేవుడు బూతు మాటలు మాట్లాడతాడండి? నాకు తెలియక అడుగుతున్నానండి. బూతు మాట్లాడట మీరు వాళ్ళ విడదీసి చెప్తే బూతుని. ఇప్పుడు అమ్మ ఉంది, మీ అమ్మ ఉంది, రెండు ఒకటే కానీ మనం ఏమనాలి? అమ్మ కాదండి, ఇక్కడ తెలుగు మీరు స్పష్టంగా నేర్చుకోవాలి. నీ అనేది గౌరవం లేని పదం, అది ఇంగ్లీష్ వాడిది యు అనే పదమే ఉంటది సార్. నన్ను చెప్పనేయండి సార్, ఇంగ్లీష్ వాడికి యు అనే పదమే ఉంటది, వాడికి రెస్పెక్ట్ ఉండదు. వాడు అమ్మని చెల్లిని అక్కని కూతుర్ని అందరు యు అనే అంటాడు. కానీ మన తెలుగు అలా కాదు సార్, మన తెలుగు అలా కాదు. మనం అంతా కూడా మన రక్తంలో, సరే మీరు క్రిస్టియన్ అయినా మన రక్తంలో హిందూ సంప్రదాయానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉంటాయండి. ఇప్పుడు మీరు మీ తల్లి గారిని నువ్వు అనలేరు తెలుసా?
అనగలరా? నువ్వు ఇట్రా అమ్మా అని అనవరా? అమ్మా ఇట్రా అమ్మా అంటారు. నాన్నగారు లేకపోతే నాన్నగారు అని గౌరవం పిలుస్తాం మనం. ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఇది? ఈ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది? మన 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 గ్రంథాల నుంచి వచ్చింది. మనం మన పూర్వీకులు ఉన్నారు కదండి, ముత్తాతలు వాళ్ళందరూ కూడా ఈ రామాయణం చదువుకొని దీంట్లో ఉన్న తండ్రిని ఎలా గౌరవించాలి, తల్లిని ఎలా గౌరవించాలి దాని నుంచి నేర్చుకున్నాం. కొన్ని వర్గాలు తప్ప రామాయణము భగవద్గీత అందరూ చదివే రోజులు పోయేస్తుంది. నేను చెప్తున్నాను కదా, పుస్తకాలు కాలేవు. అవునండి. అందుకే సార్ ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తున్నా ఏంటంటే సార్, చుట్టుపక్కల పరిస్థితుల ప్రాంతాల బట్టి మన గౌరవం. సార్ ఇంకొక మాట చెప్తున్నా. ఈ రోజు పూర్వం అంటే అన్ని గ్రంథాలు చదువుకొని ఆ కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేది. ఒక నానమ్మ ఉంది, ఒక తాతమ్మ ఉందంటే మనవాళ్ళకి మంచి రామాయణం స్టోరీ, మంచి నీతి కథలు చెప్తుండేది. రామాయణం కానీ వేమన శతకాలు అన్నీ మంచి నీతి కథలు చెప్తుండేది. ఈ రోజు ఎక్కడుంది సార్ అది? రోజులు మారిపోతున్నాయి సార్. అందుకనే క్రైస్తవానికి బలం పెరిగిపోతుంది. ఎందుకంటే యేసయ్య అన్ని ఉచితంగా ఇస్తాడు. నమ్మే యేసయ్యని అంతే. ఇల్లు ఇస్తాడు, పాస్తులు ఇస్తాడు, పొలం ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, అప్పులు పోగొడతాడు, బాధలన్నీ తీరుస్తాడు. బైబిల్ చెప్పట్లేదు సార్, పాస్టర్లు చెప్తున్నారు. ఆ పాస్టర్లు మీరు తిట్టాలి. బైబిల్ చెప్పట్లేదు. అది బైబిల్ చదువుకున్నారు కాబట్టి నేను 20 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాను. బైబిల్ చెప్పలేదు సార్ అక్కడ నేను ఆస్తులు. ఎందుకంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం మీరు అందుకే మీరు బైబిల్ చదవలేనిది. అది బైబిల్ సువార్త నిమిత్తం ఎవడు చనిపోయినా గాని సార్, ఒక్కసారి నన్ను చెప్పండి. సువార్త నిమిత్తం ఎవడు చనిపోయినా గాని వాడికి నువ్వు రెట్లు ఇస్తా. నువ్వు తండ్రిని కోల్పోతే 100 మంది తండ్రులను ఇస్తా. నీ భార్య చనిపోతే 100 మంది భార్యలను ఇస్తా. నీ భర్త పోతే 100 మంది భర్తలను ఇస్తా. ఒక ఎకరం పోతే 100 ఎకరాలు ఇస్తా. ఒక బర్రె పోతే 100 బర్రెలు ఇస్తా అని చెప్పాడండి. మీకు ఇక్కడ బంధాలు ఏర్పరచుకోకండి. పరలోక రాజ్యంలో మీరు ఇక్కడ పోగొట్టుకున్న అన్ని బంధాలు మరి ఇదేం మాట సార్? సువార్త నిమిత్తం చనిపోతే నీకు అన్ని ఇస్తా అన్నాడు కదా, మరి అదేంటది సార్? పరలోక రాజ్యంలో పెళ్లిళ్ళు ఉండవు సార్. అది ఏంటది? పెళ్లిళ్ళు ఉండవు సార్. భార్యలు భర్తలను ఉండవు సార్. పరలోక రాజ్యంలోనా? పవిత్రమైన స్థానం అది, పవిత్రమైన ప్రదేశం అది. అక్కడ పెళ్లిళ్ళు కానీ వ్యభిచారం కానీ ఏముండవు సార్. మీరు నమ్ముతున్నారండి పరలోకం ఉందని చెప్పి? నేను నమ్ముతున్నాను సార్. ఖచ్చితంగా నమ్ముతున్నారా? నమ్ముతున్నాను సార్. సార్ ఒక పని చేయండి సార్, నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి, పరలోకం వెళ్ళితే మీకు 10 లక్షలు ఇస్తానండి నేను. ఎక్కడే సార్ డబ్బు ఉంటుంది? కాదండి నేను తీసుకొచ్చి ఇస్తాను సార్. మీకెందుకు? ఒక బంగారమో వెండో 1 కేజీ పట్టుకొని వస్తాను సార్. పరలోక రాజ్యం కాదు, మీరు 1,00,000 రూపాయలు ఇస్తే పరలోకం లేదు, మీకు 10 లక్షలు ఇస్తాను సార్. ఏం సార్ మీరు? ఇవన్నీ సార్ ఒక మాట చెప్తాను సార్. ఇవన్నీ ఏంటంటే పరలోకం ఉందని చెప్పి, మరి పరలోకం కాదండి, పరలోకంలో పరలోకంలో ఉన్నది ఆదాము వీళ్ళంతా పరలోకం ఎందుకు వెళ్ళలేదండి? అయ్యో సార్, అడిగిందని చెప్పండి సార్. ఈ పరలోకం కాన్సెప్ట్ కొత్త నిబంధనలో వచ్చింది. పాత నిబంధనలో చూపించండి పరలోకం కాన్సెప్ట్. అయ్యో రామా సార్, ఆయనే దేవుడు సార్, మీకు పరిపూర్ణ గ్రంథం కాదు. ఆయన చెప్పాడు నెక్స్ట్ గ్రంథం కూడా వస్తుందని చెప్పాడా? వచ్చింది చెప్పారు కదా సార్. చెప్పలేదండి. కొత్త నిబంధన వస్తుందని. నూతన నిబంధన అది నిబంధన అంటే వేరు సార్. ఇక్కడ ఇజ్రాయెల్తో చేసుకున్న నిబంధన వేరు, తర్వాత కొత్త నిబంధన చేసుకుందాం అంటాడు. కొత్త నిబంధన ఇజ్రాయెల్తో చేసుకునే నిబంధన వేరు. ఆ నిబంధన ఏం చేసుకుంటాడు? ఫస్ట్ కొత్త ఒక నిబంధన చేసుకుంటాడు. ఐగుప్త దేశం నుంచి తీసుకొచ్చినప్పుడు ఒక నిబంధన చేసుకుంటాడు, తర్వాత ఇంకో నిబంధన చేసుకుంటాడు. నిబంధన అంటే అది కొత్త నిబంధన రాస్తారని కాదండి. మీకు ఇంకో విషయం చెప్తా. అయ్యో సార్, నేను ఇంకొక విషయం చెప్తాను వినండి సార్. మీకు ఫైనల్గా మీకు ఒక్కడే చెప్తున్నాను సార్. క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు ఎప్పుడైనా విన్నారా పేరు మీరు? రోమన్ క్యాథలిక్. ఎన్ని పుస్తకాలు ఉంటాయండి వాళ్ళకి? 72, 75 ఉంటాయి సార్. సార్ 73 అండి. ప్రొటెస్టెంట్ కండి? ప్రొటెస్టెంట్ నాకు తెలియదు సార్. ప్రొటెస్టెంట్ అంటే మొత్తం 66. 66. అయితే మీకు ఒక మాట అడుగుతున్నాను. ఇప్పుడు ఎప్పుడు విడిపోయినాయండి క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు? తెలుసు సార్ అది నాకు. సరే నేనే చెప్తాను. 15th సెంచరీలో 16th సెంచరీలో విడిపోయింది సార్ ప్రొటెస్టెంట్ క్యాథలిక్లు. ప్రొటెస్టెంట్లు ఏంటి 66 పుస్తకాలు చేశాడు మార్టిన్ లూథర్ అనేవాడు. అంతకుముందు అందరూ కూడా క్యాథలిక్లే. ఆ తర్వాత ఈ 7 పుస్తకాలు తీసేశాడు. మరి బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఒకటి ఉంది, ఎవడైనా ఒక అక్షరంగా ఒక పొల్లు కానీ తీసేసి వాడి మీద తెగుళ్ళు వచ్చి చచ్చిపోతాడని. కానీ మార్టిన్ లూథర్ అనేవాడు 60 ఏళ్ళకి నేచురల్గా చనిపోయాడు. మరి అతనే 7 పుస్తకాలు తీసేశాడు. మరి అతని మీద తెగుళ్ళు ఎందుకు రాలేదండి బైబిల్ నిజమైతే?
అదే బైబిల్లో అదే మీరు చెప్పినట్టు ఒక మాట ఒక పొల్లైనా ఒక అక్షరమైనా కలపకూడదు, ఒక పొల్లైనా తీసేయకూడదు ఉంటుంది. మరి మార్టిన్ అనేవాడు ఏడు పుస్తకాలు తీసేసాడు. మరి నేచురల్గా 60 ఏళ్ల వయసులో హార్ట్ అటాక్తో చనిపోయాడు. మరి అతనికి మీద తెగుళ్ళు ఎందుకు రాలేదండి? నిజంగా బైబిల్ పరిశుద్ధ గ్రంథం గ్రేట్ పుస్తకం అయితే దాన్ని ఎవడైనా చెడిపేస్తే ఇప్పుడు మీ అందరూ కూడా నరకానికి వెళ్తారండి. ప్రొటెస్టెంట్ అంతా నరకానికి వెళ్తారు తెలుసా మీరు? మీరు నరకానికి వెళ్తారండి. ఇప్పుడు 66 పుస్తకం క్యాథలిక్లు కానీ అపోస్తులు అందరూ నమ్మింది కూడా 73 పుస్తకాలే. అపోస్తులు కానీ అందరు నమ్మింది 73 పుస్తకాలు. మరి మీరు 66 పుస్తకాలు నమ్మితే అపోస్తులు చెప్పిన ప్రకారం మీరు జీవించకుండా మీ సొంత మార్టిన్ లోదర్ చెప్పిన బట్టి మీరు జీవిస్తే మీరు నరకానికి కాదు వెళ్ళేది. నరకానికి కాదు సార్, అది మార్టిన్ లోదర్ కొన్ని ఆర్సిఎం గ్రంథంలో కొన్ని ఉండవు సార్. మార్టిన్ లోదర్ పరిశుద్ధాత్మ అండి ఏమన్నా ఆయన? నాకు తెలియక అడుగుతున్నాలేండి. ఆయన పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ వచ్చి ఆయనకి చెప్పిందే. ఆ రెఫరెన్స్ ఏమైనా ఉంటే పెట్టండి, నేను కూడా చూస్తాను. మరి రెఫరెన్స్ లేనప్పుడు ఇప్పుడు విగ్రహారాధన చేయకూడదు, క్యాథలిక్లు అందరూ నరకానికి వెళ్ళిపోతారు సార్ విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి. మీరు 66 పుస్తకాలు 73 పుస్తకాలు నమ్ముకుని 66 పుస్తకాలు మార్టిన్ లోదర్ చెప్పిన ప్రకారం మీరు నరకానికి వెళ్ళిపోతారు. హిందువులు నరకానికి వెళ్తారు. మరి స్వర్గానికి వెళ్ళేది ఎవరండి? ముస్లిమ్స్ నరకానికి వెళ్ళిపోతారు, యేసు నమ్మలేదు. హిందువులు నరకానికి వెళ్ళిపోతారు. మరి స్వర్గానికి వెళ్ళేది ఎవరు ఇప్పుడు మీ కాన్సెప్ట్ ప్రకారం? నమ్మలేదని కాదు సార్, సువార్త జరగాలి. సువార్త కాకుండా ఇప్పుడు దేవుడు తిరిగినోడు అంటే ఎన్ని పుస్తకాలు సార్? సువార్త చెప్పుకుంటూ 6 పుస్తకాలు రేపు పొద్దున కూడా తీసేస్తారు సార్. లేదు సార్, ఇది మనసాక్షిని బట్టి తిరుగుతారు కానీ నువ్వు నమ్మేవా నువ్వు నమ్మలేదని ఉండదు సార్. మనసాక్షి అయ్యో, అంటే బైబిల్లో ఇప్పుడు ఒక అక్షరంగా నువ్వు పొల్లుగా తీసేదంటే మరి 7 పుస్తకాలు తీసేసిన వాళ్ళకి ఎటువంటి తెగుళ్ళు రాలేదు. అతను స్వర్గానికి మార్టిన్ లోదర్ పోనీ చెప్పండి, స్వర్గానికి వెళ్తారు నరకానికి వెళ్తారు మీ లెక్క ప్రకారం? ఏం చెప్తాం సార్, అది మనం తిరిగి తెచ్చుకోవడం. అయ్యో, బైబిల్ విడగొట్టేశాడండి, నరకానికి వెళ్ళిపోతాడు. ఆ బైబిల్ ఎందుకు ఎదుగుతారో నేను చదవలేదు ఎక్కడన్నా. సరే చూడండి సార్, ఒకసారి చూడండి, చూసి మీరు నాకు కాల్ చేయండి. కొంచెం నేను బయటికి వెళ్ళే పని మళ్ళీ మాట్లాడదాంలే సార్. ఓకే సార్. ఓకే.